దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. తెరవబడిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 4వ కీర్తన మొదటి 8 వచనాలు కలిసి చదువుదాం. చివరి వరకు చక్కగా అర్థం చేసుకుంటూ చదవండి. నా నీతికి ఆధారమగు దేవ, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతవరకు నా గౌరవమును అవమానమునకు అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదిగా పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు. ఈ చదవబడిన వాక్యం మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడువైన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు. మాకివ్వబడిన ఈ మంచి సమయం కొరకు మీకు వందనాలు. దేవా, మేము చదివిన ఈ లేఖన భాగం మీది. ఈ వాక్య భాగములో నుండి మాకు కావలసిన వర్తమానం ఈరోజు మాకు అందజేయండి. మాతో నీవు మాట్లాడే దేవుడు కదా ప్రభువా. నీ మాటల కోసం ఎదురు చూస్తున్నా. నీ మాటలను మాకు అనుగ్రహించి, నీ వాక్కును మాకు అనుగ్రహించి, నాతో మాతో అందరితో మీరే మాట్లాడి మహిమా ఘనత మీరే పొందండి. బలహీనుడనైన నన్ను మీరే బలపరిచి నీ ప్రజల ఎదుట దీవెనకరంగా వాడుకొని మహిమ మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ 4వ కీర్తన, ఈ 4వ కీర్తన ఎవరు రాశారు అని ఉందంటే ఆ పైన ఉంది చూడండి. ఇది ఎవరు రాశారంటే దావీదు కీర్తన. దావీదు భక్తుడు ఆయన కష్ట సమయంలో ఉన్నప్పుడు రాసిన కీర్తనగా మనం దీనిని చూడొచ్చు. ప్రియులారా, ఈ కీర్తన అలాగే 3వ కీర్తన అంటే 4వ కీర్తన పైన ఉన్నది. ఈ 3, 4 కీర్తనలు ఈ రెండు కూడా ఒకే సందర్భంలో వ్రాసి ఉండవచ్చు అని బైబిల్ పండితులు అభిప్రాయపడతారు. 3వ కీర్తన అయితే అది ఉదయకాలం రాసిన కీర్తన, 4వ కీర్తన అయితే సాయంకాలం వ్రాసిన కీర్తన అనేది మనం చూస్తాం. ఇది ఎలా చెప్పారంటే 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని ఆయన అన్నాడు. తర్వాత ఈ 4వ కీర్తనలో 8వ అధ్యాయంలో నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును అన్నాడు. కాబట్టి మేలుకొందును అనేది ఉదయకాలం కీర్తన అన్నట్టు, తర్వాత పండుకొని నిద్రపోవుదును అని అన్నారు గనక ఇది సాయంకాలం రాసిన కీర్తన కావచ్చు అని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. సరే, ఇంతకీ ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈరోజు ఎందుకు మనం ఈ కీర్తన ధ్యానిస్తున్నాం అనంటే, ఈరోజు నేను చెప్తున్న అంశం ఏమిటంటే, ప్రాణాపాయ పరిస్థితుల్లో నెమ్మదిగా ఉన్న దావీదును గురించి మనం ఆలోచిద్దాం. ప్రాణాపాయ పరిస్థితుల్లో నెమ్మదిగా ఉన్న దావీదు, తనకి మరణం ముంచుకొస్తున్న సమయం, తనకి చాలా ఇబ్బంది, చాలా ఇక్కటి ముంచుకొస్తున్న ఈ సమయం ఏం జరిగిందో మనం 3వ కీర్తన దగ్గర పైన రాసి ఉంటుంది. ఏమనంటే, ఇది ఎంతకి ఎప్పుడు రాసింది అనంటే, అబ్షాలోము దావీదును తరిమేటప్పుడు, అబ్షాలోము ప్రియులార దావీదును తరుముతూ ఉండగా ఈ కీర్తన తరమబడుచున్న దావీదు తన సొంత కుమారుడు, అబ్షాలోము అంటే ఎవరో కాదు, తన సొంత కుమారుడే, తన సొంత కుమారుడు తండ్రిని తరుముతూ ఉన్న సమయంలో వ్రాసిన కీర్తనగా మనం
ఈ 2 కీర్తనలు మనం చూడొచ్చు. అయితే ఇది ఎలాంటి పరిస్థితి అంటే ప్రాణాపాయ పరిస్థితి. ఎప్పుడు శత్రువు వస్తాడో తెలియదు, ఎప్పుడు శత్రువు వచ్చి మీద పడతాడో తెలియదు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. అలాంటి సమయంలో ప్రియులారా, కనీసం తనకి నెమ్మదిగా నిద్ర కూడా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియులారా, నిజమే కదా, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని సమస్యల్లో ప్రియులారా, కొన్ని ఇబ్బందులను బట్టి, కొన్ని ఇరుకులను బట్టి, కొన్ని సమస్యలను బట్టి నిద్ర కరువై ప్రియులారా ప్రాణ భయంతో బ్రతికే దినాలు మనకి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వస్తాయి. అలాంటి సమయంలో మనం చేయాల్సిన పనులు, అలాంటి సమయంలో ప్రియులారా దావీదు వలె మనం ఎలా నెమ్మదిగా ఉండాలో తెలుసుకోవాలంటే మనం ఈ 4వ కీర్తన ఖచ్చితంగా ధ్యానం చేయాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం అందరం జాగ్రత్తగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా ఈ దేవుని మాటలు వినడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ 4వ కీర్తనలో నుంచి మనం ఈరోజు ఒక 4 విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 4 విషయాలు నేను చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. కాబట్టి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మంచిది. మొదటిగా చదువుదాం రండి. 4వ అధ్యాయం 1వ వచనం ఏముందో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఈ 4:1 వచనాన్ని ఆధారంగా చేసుకుంటే మనం నేర్చుకుంటున్న మొదటి విషయం ఏమిటంటే, ఇక్కడ దావీదు దేవుని వైపు చూచి ప్రార్థిస్తున్నాడు. దావీదు దేవుని వైపు చూచి ప్రార్థిస్తూ ఉన్నాడు. పైగా అతను చేసే ప్రార్థన ఎలా ఉందంటే చూడండి, ఏమంటున్నాడు, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్మో అని ప్రార్థిస్తున్నాడు. దావీదు ప్రార్థన మనలాంటి ప్రార్థనలైతే కావు. దావీదు ప్రార్థన మనకంటే గొప్ప ప్రార్థనలు. ఎందుకంటే నేను ఆ మాట అనాల్సి వచ్చిందంటే, మనము ప్రార్థన చేస్తాం కానీ దేవా నాకు ఉత్తరం ఇవ్వి, నాకు జవాబు ఇవ్వి, నేను అడిగింది ఇచ్చినను ఇవ్వకపోయినను ప్రభువా నాకు మాత్రం మీరు సమాధానం కలిగేలా చెయ్యండి అని మనం భారంగా ప్రార్థన చేయం. ఏదో ప్రభువా ఏదో సమస్య వచ్చిందని ఏదో ప్రార్థన చేసి ఆమెనంటాం తప్ప, ప్రభువా నేను నీకు మొరపెడుతున్నాను, నాకు ఉత్తరం ఇవ్వండి ప్రభువా, నన్ను దర్శించండి ప్రభువా అని భారంగా ప్రార్థించేటోళ్ళు మనలో చాలా కొద్ది మందిమే ఉంటాం. కానీ దావీదు అలా ప్రార్థన చేయడం లేదు. దావీదు ఎలా ప్రార్థిస్తున్నాడంటే, నా నీతికి ఆధారమగు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము అని అంటున్నాడు. ఎందుకంటే దావీదుకి తెలుసు, నేను దేవునికి ప్రార్థిస్తే ఆయన నాకు జవాబిస్తాడు, నేను దేవునికి ప్రార్థిస్తే ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు అనే పరిపూర్ణమైన నిబ్బరము దావీదుకి ఉన్నది గనుక ఆయన ఆ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. చూడండి, అందుకే కీర్తనల గ్రంథం నేను రెఫరెన్సులు చెప్తాను, రాసుకోండి. కీర్తనలు 18వ కీర్తన 6వ వచనంలో ఇలా అంటాడు దావీదు, నేను శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. నేను శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, నా దేవుడు ప్రార్థన ఆలకించాడు అని అక్కడ చెప్తాడు. తర్వాత 55వ కీర్తన 16వ వచనంలో మనం చూస్తే, నేను నా దేవునికి మొరపెట్టుకుంటాను, ఆయనే నాకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నన్ను రక్షిస్తాడు అని దావీదు చెప్తున్నట్టు మనం చూస్తాం. తర్వాత 145వ కీర్తన 18వ వచనంలో చూస్తే, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడు అని అక్కడ రాస్తాడు. ఎందుకు ఈ వచనాలని చెప్తున్నానంటే, అది శ్రమ సంభవించిన, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, దావీదు చేసే మొట్టమొదటి పని ఏంటంటే తన దేవునికి ప్రార్థన చేసే అలవాటు కలిగినవాడు. తన దేవుని ఎదుట తను మొరపెట్టుకునేవాడు. తన దేవుని ఎదుట ప్రియులారా తన శ్రమలో, ఇబ్బందులో తన కష్టాన్ని చెప్పుకొని దేవునికి ప్రార్థించే మంచి అలవాటు దావీదు కలిగి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న మనం ఆలోచన చేద్దాం. మనకు కష్టం కలిగినప్పుడు, మనకు శ్రమ కలిగినప్పుడు మనం ఈ విధమైన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా అనేది మనం ఆలోచన చేయాలి.
ప్రియులారా, ఇప్పుడే కాదు, చాలా చోట్ల మనం పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల దావీదును గురించి ఉంటుంది. ఏమనంటే, దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, దావీదు యెహోవా యొద్ద మనవి చేసుకొనగా, దావీదు యెహోవా యొద్ద ప్రార్థించగా అని ఎన్నో సందర్భాల్లో ఆ వచనాలు ఉంటాయి. కాబట్టి దావీదు అంటున్నాడు, అలాంటి నిబ్బరముతో, అలాంటి నెమ్మదితో అంటున్నాడు, దేవా, నా నీతికి ఆధారమగు దేవ, నేను నీకు మొరపెట్టుకున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము అని అంటున్నాడు. కాబట్టి మొదటిగా ఈ మొదటి విషయంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తున్న దావీదు అంటున్నాడు, దేవా, నాకు ఉత్తరం ఇవ్వి అని అడుగుతున్నాడు. తర్వాత అందులోని మరొక మాట ఉంది. ఏంటో తెలుసా? ఏమంటున్నాడంటే దావీదు, ప్రియులారా చూడండి, నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. నా నీతికి ఆధారమగు దేవా అని ఎందుకు అంటున్నాడు? జాగ్రత్త వినండి. అంటే ఆ మాటలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, దేవా, నీవు నీతిమంతుడవు అని చెప్తూనే మరొక మాట ఏమిటంటే, దేవా, నీ నీతిని నీవు నాకు అనుగ్రహించావు. అసలు నేనైతే నీతిమంతుణ్ణి కాదు, నేనైతే పరిశుద్ధుణ్ణి కాదు, కానీ నా నీతికి నీవే ఆధారం, నాకు ఈ నీతిని అనుగ్రహించింది నీవే అనే ఉద్దేశంతో ఆయన ఈ మాట చెప్తున్నట్టు మనం చూస్తాం. జాగ్రత్తగా వినండి. సాధారణంగా దావీదు, ప్రియులారా, ఈ కష్టాన్ని, ఈ బాధని అనుభవించటానికి గల ఒక కారణం, ముఖ్యమైన కారణం ఏమిటంటే, దావీదు చేసిన తప్పే. దావీదు ఒకప్పుడు చేయకూడని తప్పు చేసి, వ్యభిచార పాపం చేసి, నరహంతకుడిగా మారి, ప్రియులారా, దేవుని ఎదుట బహు దుష్కార్యము చేసినప్పుడు దేవుడు విధించిన శిక్షలో భాగంగానే ఇప్పుడు ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. కానీ వినండి, కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుని ఎదుట ఈ దావీదు తన పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ పాపములు క్షమించి, దేవుడు ఆ పాపములు పరిహరించి, దేవుడు తన నీతితో దావీదును బలపరుస్తున్నట్టు మనం చూస్తాం. జాగ్రత్తగా వినండి. ఆ రోజు దావీదే కాదు, ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమైనా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నీతికి ఆధారం ఎవరంటే దేవుడే. దేవుడే మన నీతికి ఆధారం. దేవుడే మన నీతికి సమస్తం. మనంతట మనం నీతిమంతులము కాలేము, మనంతట మనం పరిశుద్ధులము కాలేము. మనము నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే ఆ దేవుడే తన నీతితో మనలను బలపరచాలి, ఆయనే మనల్ని నీతిమంతులుగా చెయ్యాలి అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. పైగా మరొక మాట అంటున్నాడు. ఏంటంటే, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే అంటున్నాడు. మొదటిగా ఏమన్నాడు ఆయన అంటే, నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా, నా కష్టంలో నాకు ఉత్తరం ఇవ్వి అంటూ, తర్వాత నా నీతికి నువ్వు ఆధారమగు దేవుడు ప్రభువా అని అంటూ, ప్రియులారా, మరొక మాట ఏమంటున్నాడు అనంటే, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే అంటున్నాడు. అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే గతంలో జరిగింది. ఎందుకంటే అబ్షాలోము ద్వారా తరమబడ్డం అనేది దావీదుకి ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా తరంబడ్డాడు. అంతకుముందు ఎవరు తరిమారు దావీదునంటే మనందరికీ బాగా తెలుసు. తన మామగారైన సౌలు దావీదు మీద అసూయతో దావీదుని తరిమినప్పుడు ఆ తరమబడిచున్న దావీదుకి సహాయం చేసింది ఎవరంటే దేవుడే. అందుకే అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలగజేశావు. ఏంటి ఇరుకు అని అంటే, ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే డిస్ట్రెస్ అని అంటారు. అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే, ఒక మూలకు నెట్టివేయబడి, ఒక మూలకు నెట్టివేయబడి, నొక్కివేయబడుట, బాధించబడుట. అంటే దావీదు తను ఇరుకులో, ఒకప్పుడు ఇరుకులో ఉన్నాడు. సౌలు ద్వారా తరమబడుతూ ఉండగా చాలా ఇరుకులో ఉన్నాడు. ఏంటా ఇరుకంటే, ఉదాహరణగా అతను పరిగెడుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. తన పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు తన ప్రాణం పోతుందో తనకే తెలియదన్నంత పరిస్థితుల్లో ఇరుకులో ఉన్నాడు. కానీ అలాంటి ఇరుకులో ఉన్న దావీదుకి విశాలతనిచ్చింది ఎవరంటే దేవుడే. అరణ్యంలో పారిపోతున్న దావీదుకి సహాయం చేసి, సౌలు ద్వారా విడుదల దయచేసి, ఆ తర్వాత సౌలు మరణించిన తర్వాత ఆ యెరూషలేముకు, ఆ ఇశ్రాయేలీయులకు, యోధా ప్రజల వారికి రాజుగా నిలబెట్టింది ఎవరంటే దేవుడే. అయితే తను కష్టంలో ఉన్నప్పుడు దేవునికి అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, దేవా, నాకు ఉత్తరం ఇవ్వండి,
అంత మాత్రమే కాదు, నా నీతికి ఆధారం నీవే. తర్వాత అంటున్నాడు, దేవా, గతంలో నేను తప్పిపోయినప్పుడు, గతంలో నేను ఇరుకులో ఉన్నప్పుడు నాకు విశాలతనిచ్చింది నీవే కదా అని ప్రియులార దావీదు దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులార దావీదు మాత్రమే కాదు, ఈ వాక్యం వింటున్న మనం కూడా ప్రియులార ఆలోచన చేస్తే మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పరిస్థితుల్లో మనము ఇరుకులో ఉన్నప్పుడు ఒక మూలకు నెట్టివేయబడి ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, మనమే ఒక మూలన ఉంటే ప్రియులార ఎటు పోవడానికి ఆస్కారం లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం కూడా ఒక మూలకు నెట్టివేయబడి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో మన జీవితంలో కూడా గతంలో సంభవించాయి. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు వాటన్నిటినీ విడిపించాడు. అయితే మనం వాటిని మర్చిపోకూడదు, వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులార వాటిని బట్టి మనం దేవుని ఎదుటకు మరింతగా మనం ప్రార్థన చేయాలి. దావీదు, ప్రభువా నాకు ఉత్తరం ఇవ్వండి, దేవా నా నీతికి నీవే ఆధారం. అంత మాత్రమే కాదు, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే కదా. అనగా సౌలు నుంచి తరంబడుచున్నప్పుడు నా సౌలు చేత తరంబడుతున్న నన్ను రక్షించింది నీవే కదా ప్రభువా అని దేవునికి దావీదు ప్రార్థిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరో మాట అంటున్నాడు. ఏమనంటే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అంటున్నాడు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. లార్డ్, యాక్సెప్ట్ మై ప్రేయర్. దేవ, నా విన్నపాన్ని నువ్వు అంగీకరించు అంటున్నాడు. ఎందుకు అంగీకరించు అని అంటున్నాడు అని అంటే, మీకు ఎంతకుముందే చెప్పాను, దావీదు అసలు ఈ కష్టంలో ఉండడానికి గల కారణం దావీదు చేసిన పాపమే కదా. అయితే దావీదు ఇలా ఎందుకు అడగవలసి వచ్చింది అని అంటే, ఆ పాపమును బట్టి దేవుడు ప్రార్థన వినకుండా ఆయన ఉండకూడదు అని చెప్పి దావీదు అంటున్నాడు, దేవ నీ కరుణను బట్టి నీవు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. విత్ యువర్ మెర్సీ యాక్సెప్ట్ మై ప్రేయర్ అని అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించి అబ్షాలోము విషయంలో దేవుడు సహాయం చేయాలంటే దావీదుని దేవుడు కరుణించాలి. కరుణ అంటే అర్థం ఏమిటో తెలుసా? మనము దేనికి అర్హులమో దాని నుంచి తప్పించేది ప్రియులర కరుణ, మెర్సీ. దేనికి అర్హులమో దాని నుంచి తప్పించేది కరుణ. వాస్తవంగా దావీదు చేసిన పాపం బట్టి దావీదు చంపబడాలి, కానీ దేవుడు చావుకు అప్పగించలేదు. ఏదో కొన్ని ఇబ్బందుల్లో దేవుడు అనుమతించాడేమో కానీ మరణానికి అప్పగించలేదు. ఎందుకు అనంటే ప్రియులారా, దేవుడు దావీదుని కరుణించాడు. తను దేనికైతే అర్హుడో ఆ అర్హతను ప్రియుల దేవుడు కొట్టివేశాడు. తన పాపమును క్షమించాడు. తన ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న మనకు కూడా దేవుని కరుణ కావాలి, దేవుని కృప మనకు కావాలి. ఈ రెండు పదాలకి అర్థం మర్చిపోకూడదు మనం. ఏంటా రెండు పదాలంటే, ఒకటి కరుణ, రెండోది కృప. ఒకటి మెర్సీ, మరొకటి గ్రేస్. ఏంటి కరుణ అంటే, ఇందాక చెప్పాం కదా, దేనికి అర్హులమో దాని నుంచి మనల్ని తప్పించేది కరుణ. కృప అంటే అర్థం ఏంటంటే, దేనికి అనర్హులమో దానికి అర్హులుగా చేసేది కృప. ఉదాహరణకి ఇలా చెప్పాలంటే, మనము వాస్తవంగా దేనికి అర్హులో? నరకానికి అర్హులు. నరకానికి మాత్రమే పనికొచ్చే వాళ్ళం. మన యొక్క భక్తిహీనతను బట్టి, మన పాపాన్ని బట్టి నరకానికి మాత్రమే వెళ్ళవలసిన వాళ్ళం. కానీ నరకానికి వెళ్ళాల్సిన మనల్ని తప్పించింది ఆయన కరుణ. అంత మాత్రమే కాదు, నరకం నుంచి తప్పించడమే కాకుండా ప్రియుల పరలోకానికి వెళ్ళడానికి అనర్హులమైన మనకు అర్హతనిచ్చింది ఆయన కృప. అర్థమవుతుందా? నరకానికి వెళ్ళాల్సిన మనల్ని నరకం నుంచి తప్పించింది ఆయన కరుణైతే, పరలోకానికి అర్హత లేని మనల్ని, అనర్హులమైన మనల్ని అర్హులుగా చేసి ఆ పరలోకానికి నడిపించేది ఆయన కృప. మనం కూడా దావీదు వలె, దేవా నీ కృప, నీ కరుణతో నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం ఎప్పుడూ ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అసలు ఈ 4వ కీర్తన ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, ఈ విపత్కరమైన భయంకరమైన కష్టకాలంలో మనము పరిస్థితులను బట్టి దిగులు చెందక, భయపడక, ఆందోళన చెందక, మరణ భయం మనల్ని ఆవరించినా కూడా
మనము నెమ్మదిగా ఉండాలంటే దావీదు ఎలా ప్రార్థించాడో మనం అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ నెమ్మది మనకిస్తాడు. దావీదు ఎలా ప్రార్థన చేశాడు ఈ మొదటి వచనంలో మనం చూస్తాం. ఏమిటంటే, దేవా నాకు ఉత్తరం ఇవ్వండి అంటున్నాడు. 2, దేవా నా నీతికి ఆధారం నీవే, నేను కాదయ్యా నీవే ఆధారం అంటున్నాడు. 3, దేవా దేవా నాకు గతంలో ఇరుకులో నుండి విశాలత కలగజేసిన వాడు నీవే అని గతంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నాడు. 4, ప్రియులారా అంటున్నాడు, నీవు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. దేవా నీవు నీ కనుచూపుతో నన్ను చూస్తే నేను ఉండలేను, కానీ నన్ను క్షమించి నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు అని దావీదు అన్నట్లుగా మనం కూడా ప్రార్థన చేస్తే దావీదు ప్రార్థన అంగీకరించిన దేవుడు ప్రియులారా మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. మనం కూడా కష్టకాలంలో నిరుత్సాహపడొద్దు. కష్టకాలంలో ప్రియులారా మనము భయపడిపోవద్దు, లేక ఆందోళన చెందొద్దు, లేక ఏం జరుగుద్దో అన్నట్టు మనం అనుకోవద్దు. మనము ప్రార్థన చేయాలి. మనము కూడా దేవుని ఎదుట గోజాడాలి. దేవుడు దావీదు ప్రార్థన అంగీకరించాడు, మనల్ని కూడా అంగీకరిస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటో నేర్చుకుందాం రండి. 2-3 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు చదువుదాం. ఏమంటున్నాడు? నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అంటున్నాడు. మొదటి వచనంలోనేమో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడాడు. ఈ 2-3 వచనాలు ఇది దేవునితో మాట్లాడిన విషయాలు కాదు, తన శత్రువులను చూచి మాట్లాడుతున్నాడు. తన శత్రువులను బట్టి మాట్లాడుతున్నాడు. తన శత్రువులను బట్టి బాధతోనూ ఆవేదనతోనూ కోపంతోనూ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అనంటే చూడండి, నరులారా ఎంతవరకు నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఎవరు నరులారా అంటే ఎవరో కాదు ఈ నరులు. ఎవరండి నరులు అనంటే అబ్షాలోము పక్షంగా చేరిపోయిన వారిని ఈయన అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. అబ్షాలోము పక్షంగా ఎంతోమంది చేరిపోయారు. అబ్షాలోము కుట్రతో ఎంతోమందిని దావీదుకు విరోధంగా చేర్చుకున్నాడు. ఆ దావీదుతో ఎంతోమంది కలిశారని, క్షమించండి, అబ్షాలోముతో ఎంతోమంది కలిశారని దావీదుకు తెలిసినప్పుడు అతను పారిపోయాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు, ప్రియులారా, ఎవరైతే అబ్షాలోము పక్షంగా చేరారో వారిని అంటున్నాడు నరులారా. వారిని బట్టి ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే వారిని బట్టి దావీదు ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ అబ్షాలోము పక్షంగా చేరిన వారిలో కొద్దిమంది దావీదుకి బాగా సన్నిహితులు, దావీదుతో ఉన్నవారే, దావీదుకి ప్రియులారా సలహాదారులే, దావీదు బాగుండాలని ఆశించిన వాళ్ళే. కానీ అలాంటి వాళ్ళే మనస్సు మార్చుకుని దావీదుకు వ్యతిరేకంగా ఉన్న అబ్షాలోము పక్షంగా చేరారు. దానిని బట్టి ఆయన బాధతోనూ ఆవేదనతోనూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మారుస్తారు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదుగుతారు అని చాలా బాధతో చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తుందంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పాటు చేసుకుంది ఎవరినంటే అబ్షాలోమును కాదు, దావీదుని. పిలిచింది, అభిషేకించింది, కాపాడింది, ఏర్పాటు చేసుకుంది అబ్షాలోమును కాదు, దావీదునే దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, అబ్షాలోమును కాదు, దేవుడు దావీదుకే కిరీటాన్ని ఇచ్చాడు. ప్రియులారా, అబ్షాలోము దేవుని ఎదుట భయభక్తులతో లేడు, కానీ దావీదు దేవుని ఎదుట భయభక్తులతో ఉన్నాడు. ఇలాంటి దావీదు పక్షంగా ఉండకుండా, ఎవరు దావీదు? దేవుని ద్వారా ఎన్నుకోబడ్డవాడు, దేవుని ద్వారా కిరీటం పెట్టబడ్డవాడు, ఆయన దేవుని ఎదుట భయభక్తులు కలిగినవాడు. ఇలాంటి దావీదుకి ఎంతోమంది ఎదురు తిరిగినప్పుడు కనీసం వారైనా ఆలోచించాలి. ఏమనంటే, అరే, ఈ దైవికమైన దావీదుకి నేను వ్యతిరేకం అవ్వడం ఏంటి, ఈ పనికి మాలిన అబ్షాలోము పక్షంగా నేను చేరడం ఏంటి అని అనుకోలేదు.
అబద్ధమైన అబ్షాలోమును ప్రియులారా అతను మాయలలోను వారు చిక్కుకున్నారు. వారు ప్రేమించారు, దావీదుకు ఎదురు తిరిగిపోయారు. ఇలాంటి సందర్భాలు ఈ జీవితంలో కూడా ప్రియులారా మనకి ఎదురవుతూ ఉంటాయి. లోకస్తులు ఏమంటారో తెలుసా? మంచోళ్ళకి రోజులు లేవండి అంటారు. మంచోళ్ళకి రోజులు లేవండి అంటారు. ఎందుకు ఆ మాట అనాలంటే నిజమే, లోకం మంచి వాళ్ళని, నిజమైన వాళ్ళని, యథార్థవంతులని గణపరచదు. మరి లోకం ఎవరిని గణపరుస్తుందంటే మోసం చేసేవారిని, అబద్ధమైన వారిని లోకం గణపరుస్తుంది. కాబట్టి ఈ 2-3 వచనాలను బట్టి మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏమిటంటే, ఏది యథార్థమైనదో, ఏది నిజమైనదో, ఎవరు యథార్థవంతులో ప్రియులారా దానిని మనం ప్రేమిస్తూ వారిని వెంబడిస్తూ మనం ముందుకు సాగాలి. కానీ ఆనాటి ఇశ్రాయేలీయులు అలా చేయలేదు. దావీదును విడిచిపెట్టారు. దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన దావీదును విడిచిపెట్టారు. దేవుని ద్వారా ఎన్నుకోబడిన దావీదును విడిచిపెట్టారు. దేవుని ద్వారా అభిషేకించబడిన దావీదును విడిచిపెట్టారు. ఎందుకు పనికిరాని భక్తిహీనుడైన అబ్షాలోమును వారు ప్రేమించారు. అలా చేసినందుకు ఆ తర్వాత వారు చాలా ప్రియుల వెల చెల్లించారు. అయితే వారిని బట్టి దావీదు ఇక్కడ బాధతో చెప్తున్నాడు, ఎందుకు మీరు ఇలా చేస్తారు? ఎందుకు నా గౌరవాన్ని అవమానం చేస్తారు? అసలు ఈ గౌరవాన్ని దావీదుకి ఇచ్చింది ఎవరంటే దేవుడే. మరొక మాట చెప్పాలంటే, వారు అబ్షాలోం పక్షంగా చేరి ఎదురు తిరిగింది దావీదు మీద కాదు, దావీదు నమ్మిన దేవుని మీదే అనే విషయాన్ని వారు మర్చిపోయారు. అందుకే చాలా ఆవేదనతో చెప్తున్నాడు, ఎంతకాలం మీరు ఎలా ఉంటారు అని దావీదు వాపోతున్నాడు. నిజమే ప్రియులారా, మన జీవితంలో మనము కొన్ని సందర్భాలు ఎంతోమంది చెప్పినట్టుగా మనం యథార్థంగా ఉన్నప్పటికీ, మనం నీతిగా ఉన్నప్పటికీ, ప్రియులారా మనం దేవునిలో ఎదుగుతున్నప్పటికీ ప్రజలు మనల్ని గౌరవించకపోవచ్చు, మనల్ని గణపరచకపోవచ్చు. ప్రియులారా ప్రజలు మన వైపు చూడకపోవచ్చు, ప్రజలు దుష్టుల పక్షంగా వెళ్ళొచ్చు, ప్రజలు అబద్ధాన్ని నమ్మొచ్చు. కానీ ఒక మాట వినండి, మనల్ని ఎవరు నమ్మినా, ఎవరు వెంబడించినా, ఎవరు గౌరవించినా, ఎవరు మనకి విలువిచ్చినా ఇవ్వకపోయినా మనల్ని దేవుడు ఏమనుకుంటున్నాడో అదే మనం ఆలోచన చేసి నెమ్మదిగా ఉందాం. ఇది 2వ మాట. 3వ మాట ఏంటో చూద్దాం. 3వ మాట 4-5 వచనాల్లో ఉంది. ఇది కొంచెం వివరంగా చెప్తాను. 4-5 వచనాల్లో ఏముంది? భయము నుండి పాపము చేయుకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండుడి, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ప్రియులారా, ఈ వచనాలు మొదటి వచనంలోనేమో దావీదు దేవునితో మాట్లాడి దేవునితో చెప్పిన విన్నపంగా మనం చూస్తాం. 2-3 వచనాలనేమో తన శత్రువులను బట్టి మాట్లాడినట్టు, బాధపడినట్టు మనం చూస్తాం. ఈ 4-5 వచనాల్లో దావీదు శత్రువులను గురించి కాదు, తనతో ఉన్న సన్నిహితుల గురించి మాట్లాడుతున్నాడు. తనతో ఉన్న సన్నిహితుల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు ఒక్కడే అడవిలోకి పారిపోలేదు. దావీదుతో పాటు కొన్ని వందల మంది దావీదు పక్షంగా, అబ్షాలోము నుంచి పారిపోతున్నప్పుడు దావీదు పక్షంగా ఎంతో మంది దావీదును వెంబడించారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు, దావీదుతో పాటు ఉన్నారు. అయితే బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఈ 4-5 వచనాలు దావీదు శత్రువులను చూసి కాదు, తనతో ఉన్న సన్నిహితులను చూసి ఆయన మాట్లాడుతున్నాడు, వారిని గురించి మాట్లాడుతున్నాడు అని అన్నారు. ఎందుకు మాట్లాడాలి అనంటే జాగ్రత్తగా వినండి. ఈ 2 వచనాల్లో దావీదు తనతో ఉన్న సన్నిహితులకు కొన్ని సలహాలు, కొన్ని సూచనలు చెప్తున్నాడు. ఆధ్యాత్మికమైన సలహాలు ఇస్తున్నాడు, ఆధ్యాత్మికమైన సూచనలు ఇస్తున్నాడు. ఏ కారణం ఏమిటి అనంటే, దావీదుకి ఇలా జరిగినందుకు తనతో ఉన్న కొద్ది మందికి వారు ఓర్చుకోలేకపోతున్నారు. మా రాజుకి ఎలా జరిగిందేంటి, మా దావీదు గారికి ఎలా జరిగిందేంటి, అసలు ఎందుకు ఇలా జరగాలని వారు చాలా వేదనతో ఉన్నారు, కోపోద్రేకంతో ఉన్నారు, ఉద్వేగభరితులైపోతున్నారు. అందుకే ఆ ప్రయాణంలో మనం ఉదాహరణగా చూస్తే దావీదు అలా పారిపోతూ ఉన్న టైంలో షిమి అనే ఒక వ్యక్తి వచ్చి దావీదు మీద రాళ్ళు రువ్వుతూ, ప్రియులారా దావీదుని లేనిపోని నిందలు వేస్తూ మాట్లాడేటప్పుడు దావీదు నెమ్మదిగానే ఉంటాడు. కానీ దావీదుతో ఉన్నవాళ్ళు అంటారు, దావీదు గారు మీరు ఒక్కసారి మాకు సెలవు ఇవ్వండి,
మిమ్మల్ని ఎవరైతే దూషిస్తున్నారో వాడి తల మీ చేతిలో పెడతా ఉన్నారు. ఎందుకంటే దావీదు నెమ్మదిగానే ఉన్నాడు, కానీ వీరు మాత్రం కోపోద్రేకులైపోతున్నారు, భావోద్వేగంతో నిండిపోతున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వారు ఉండకుండా ప్రియులార తను మాత్రమే కాకుండా తనతో ఉన్నవారు కూడా దైవికంగా ఉండాలనే ఉద్దేశంతో దావీదు తనతో ఉన్నవారికి ఇస్తున్న సూచనలుగా మనం ఈ 2 వచనాలు మనం చూడొచ్చు. ఇంకో మాట వినండి, ఈ సూచనలు దావీదుతో ఉన్నవారికి మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు నాకు ఈ సూచనలన్నీ వర్తిస్తాయి, ఈ సలహాలన్నీ వర్తిస్తాయి. ఏంటా సూచనలు, ఏంటా సలహాలు? ఈ 2 వచనాల్లో 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు ఏమిటో మనం ఆలోచించేద్దాం రండి. మొదటి మాట ఏమంటున్నాడు? 4వ వచనం, భయము నొంది పాపము చెయ్యకుడి అంటున్నాడు. భయము నొంది పాపము చేయకుడి. మొదటి మాట, మీరు భయపడండి అంటున్నాడు. ఎవరికి భయపడాలి? మీరు దేవునికి భయపడాలి. అబ్షాలోము దేవునికి భయపడేవాడు కాదు, అందుకే తన సొంత తండ్రి మీద తిరగబడ్డాడు. ప్రియులారా, బైబిల్లో కొంతమంది గురించి చదివేటప్పుడు ప్రియులారా మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ కొంతమంది గురించి చదివేటప్పుడు నాకు ఎమోషన్ అయిపోతాను, కోపం వచ్చేస్తుంది నాకు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళని చూస్తే కొన్ని సందర్భాల్లో అరే ఏం మనుషులరా మీరు, ఇలాంటి నీచ ప్రవర్తన ఎలా వచ్చింది మీకు అని ప్రియులారా చదువుతున్నప్పుడే నాకు బాధ వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది, కొంతమందిని చూసి చాలా జాలేస్తుంది. ఏం అబ్బాయివయ్యా నువ్వు, ఏం కుమారుడు నువ్వు, దావీదు ఎంతగా ప్రేమిస్తే నువ్వు దావీదుకి ఎంత కీడు చేశావు అని చెప్పి నేను కూడా ఎంతో బాధపడేవాడిని బైబిల్ చదివేటప్పుడు. జాగ్రత్తగా వినండి. అయితే అలాంటి అబ్షాలోము దేవునికి భయపడేవాడు కాదు. దేవుడంటే లెక్క లేకుండా తండ్రి మీదే తిరగబడి తండ్రిని ప్రియులను చంపాలనుకున్న బహు నీచమైన ఆలోచన కలిగిన వాడు అబ్షాలోము. అబ్షాలోముకి భయం లేదు దేవుడంటే. రెండోది, అబ్షాలోముతో ఉన్న వాళ్ళకి దేవుడంటే భయం లేదు. కానీ దావీదు అంటున్నాడు, తనతో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు, మీరు భయపడండి అంటున్నాడు. ఎవరికి? శత్రువులకు కాదు భయపడడం, లేక ఎవరు అబ్షాలోము సంబంధించిన వాళ్ళు వచ్చి మనల్ని ఏదో చేస్తారని కాదు భయపడడం. మనం భయపడాల్సింది ఎవరికంటే దేవునికి. వీ హ్యావ్ టు ఫియర్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట మనం భయపడాలి. ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను కదా, మనము దేవునికి భయపడినప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. మనము దేవునికి సరిగా భయపడకపోతే అన్నిటికీ భయపడిపోతాం. విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో మనకి అందరూ భయమే, అన్నీ భయమే, కానీ దేవుడంటే భయం ఉండదు. కానీ వినండి, మనము దేవుణ్ణి ఎదుట భయభక్తులు కలిగి ఉంటే, దేవుడి ఎదుట ప్రియులర మనం భయముతో ఉంటే, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన పని ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దావీదు ఇస్తున్న సలహాలు, సూచనలు ఏమిటండి అని అంటే, మొదటిగా దేవునికి భయపడండి. రెండో సూచన ఏంటంటే పాపము చేయకండి అంటున్నాడు. పాపము చేయకండి అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఎందుకు పాపం చేయకండి అనంటే ప్రియులర, పాపము అనేది దేవునికి అసహ్యమైనది. పాపము అనేది దేవుడు అంగీకరించినది. అన్యులకి అనగా దేవుడంటే ఎవరో తెలియని వాళ్ళకి ప్రియులర, వారు పాపమును పాపంగా చూడరు, వారు పాపాన్ని ప్రేమిస్తారు. పాపంలో ఏదో మంచి ఉంది అని అనుకుంటారు. కానీ ప్రియులారా, క్రైస్తవులమైన మనం, దేవుణ్ణి ఎరిగిన మనం, దేవుడంటే భయపడి మనము పాపము చేయకుండా ఉండాలి. ఈ రోజుల్లో నేను అడుగుతున్నాను, దేవుడంటే భయపడి పాపం చెయ్యని వారిగా మనం ఉంటున్నామా? మనకేదో తోచినప్పుడు, లేక మన శరీరం మనల్ని ప్రేరేపించినప్పుడు, లేక లోకం మనలను శోధించినప్పుడు, లేక మనతో ఉన్నవారు మనల్ని శోధించినప్పుడు, అరే నేను క్రీస్తును నమ్మిన బిడ్డను, నేను పాపము చేయకూడదు, పాపముకి నాకు ఆమడ దూరంలో నేను ఉండాలి అని భయపడే వాళ్ళమేనా మనం? ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఆలోచించండి. ఎన్నో భయం మనకి. అదంటే భయం, ఇదంటే భయం, కరోనా అంటే భయం, కరోనా వచ్చినోళ్ళంటే భయం,
కొంతమంది కరోనా వచ్చిన వాళ్ళని పురుగుల్లా చూడలేదా? ఎందుకంటే మాకు ఎక్కడ వచ్చేస్తుందో అని, మాకెక్కడ జబ్బు వచ్చేస్తుందోనని భయం. ఎన్నో భయాలు ఉన్నాయి మనకి. కానీ పాపం అంటే ప్రియులారా, దానికి దూరంగా ఉండి నేను దేవునికి భయపడేవాడిని, నేను పాపం చేయకూడదు అని దూరంగా ఉండే క్రైస్తవులమేనా మనం? ఆలోచించండి. మరో మాట చెప్తున్నాను, పాపం ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది, పాపం ఎప్పుడు చేయడానికే మనల్ని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఆ పాపం మనల్ని మరణానికి తీసుకెళ్లాలని, దేవునికి దూరం చేయాలని. అయితే మనం ఏం చేయాలంటే ఆ పాపం ప్రేరేపించినప్పుడల్లా ఆ ప్రేరేపణకు లొంగకుండా దేవుని ఎదుట భయంతో బ్రతకాలి. యోసేపుకి ఆ భయం ఉంది, సంసోనికి ఆ భయం లేదు, దానియేలుకి ఆ భయం ఉంది. ఎంతోమంది భక్తులకి ప్రియులర పాపం అంటే వారు ప్రియులర దేవుని భయంతో వారు పాపమును దూరంగా వారు చేసుకున్నారు, పాపమునకు దూరంగా వారు జీవించారు. కానీ ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు యేసుప్రభు నమ్ముకుంటున్నారు, యేసుప్రభుని ఆరాధిస్తున్నారు, కానీ పాపము చేస్తున్నారు. వద్దు, మనం పాపం చేయొద్దు. మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం, పరిశుద్ధంగా ఉండడానికి ఈ లోకంలో మనం పిలువబడ్డాం. కాబట్టి మనం పరిశుద్ధులుగా బ్రతకాలి గనక పాపమునకు దూరంగా ఉందాం, దేవునికి భయపడదాం. కాబట్టి 2 మాటలు వచ్చాయి మనకు ఇప్పుడు. మొదటి మాట ఏమిటి? భయపడండి. ఎవరికి? దేవునికి. భయపడి ఏం చేయకండి? పాపం చేయకండి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం. మనం పాపము చేయకూడదు. ఇది రెండోది. మూడో మాట ఏమిటంటే చూడండి ప్రియులారా, చూడండి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరుకుండుడి అని ఉంది. ఇది చాలా ఉన్నతమైన మాట. ఏమిటంటే మనం పడకల మీద ఉన్నప్పుడు ప్రియులారా, దావీదు అంటున్నాడు తన వారితో, మీరు పడకల మీద ఉండగా మీరు మీ హృదయంలో ధ్యానం చేసుకోండి, ఊరుకోండి అంటున్నాడు. ఎందుకు హృదయంలో ధ్యానం చేసుకోవాలంటే జాగ్రత్తగా వినండి, పాపము కొన్ని క్రియలతో చేయడమే కాదు, పాపం అనేది మన హృదయంలో కూడా ఉంటుంది. మనందరికీ బైబిల్లోనే వచ్చిన బాగా తెలుసు. ఏమిటంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అవును, హృదయము చాలా మోసకరమైనది. హృదయమును ప్రియులారా, అది చాలా బహుఘోరమైన వ్యాధి కలిగింది. మనం ఏం చేయాలంటే ఆ హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. పరిశీలన మనందరికీ బాగా తెలుసు. 139వ కీర్తనలో ప్రియులర గొప్ప కీర్తనది. అందులో దావీదే అంటాడు ఇలాగ, ఏమనంటే, దేవా నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే దాని నుంచి నన్ను విడిపించుము అని దావీదు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థన చేస్తే, జాగ్రత్తగా వినండి, ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళ పాపాలు చూసి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పే నువ్వు ఎప్పుడైతే నిన్ను పరిశీలన చేసుకుంటావో ప్రియులారా, నీ హృదయంలో ఎన్నో పాపాలు నీకు కనిపిస్తాయి. వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఈనాటి క్రైస్తవ్యంలో చాలామంది తమ హృదయమును గురించి ఆలోచించరు. ఎందుకంటే మనందరికీ ప్రియులారా, అలా కూర్చొని దేవుని గురించి కానీ మన హృదయం గురించి కానీ ఆలోచించేంత టైం మనం ఎక్కడిస్తున్నాం చెప్పండి? మనం ఖాళీగా కూర్చుంటున్నామంటే కూర్చోం. అయితే ఏదో చేస్తాం, ఎవరితోనో మాట్లాడతాం, లేక ఫోన్ నొక్కుంటాం, లేక అది చేస్తాం, ఇది చేస్తాం. ఒకవేళ అలా పడుకునేటప్పుడైనా కనీసం ఆ టైంలోనైనా నీ హృదయం గురించి, లేక దేవుని గురించి, లేక నీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచిస్తామా, ధ్యానిస్తామంటే ధ్యానం చేయం. కావాలంటే మనం పడుకుని కూడా చక్కగా ఫోన్ చూసుకుంటూ ఉంటాం. ఇక నీకు ఆలోచన ఎక్కడొస్తుంది? ఎప్పుడు పరిశీలన చేసుకుంటావు? ఎప్పుడు నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటావు? ఎప్పుడు నీలో ఉన్న చెడును నువ్వు చూసి దానిని తొలగించుకుంటావు? ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, మూడో మాట ఏం నేర్చుకుంటున్నామంటే మన హృదయమును పరిశీలించాలి. దావీదు అంటున్నాడు, భయముతో ఉండండి, పాపం చేయకండి, మీ హృదయమును పరీక్షించుకోండి అని అంటూనే ఆయన ప్రియులారా మరొక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, నీతియుక్తమైన బలులు అర్పించుచు
యెహోవాను నమ్ముకొనుడి. ఇక్కడ మళ్ళీ 2 మాటలు ఉన్నాయి. ఏమిటంటే నీతియుక్తమైన బలులు అర్పించండి అంటున్నాడు. ఎక్కడ బలులు అర్పించాలి? ఇప్పుడు వీళ్ళు అరణ్యంలో ఉన్నారు కదా, ఈ అరణ్యంలో దావీదుతో కష్టకాలంలో ఉన్నప్పుడు అక్కడ బలులు అర్పించండి అన్నట్టు మాట్లాడడం లేదు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నాతో ఉన్న నా సన్నిహితులారా, నాకు సహాయం చేయడానికి వచ్చిన వారులారా, మీరు దేవునికి భయపడండి, పాపం చేయకండి, మీ హృదయాలు జాగ్రత్తగా కాపాడుకోండి. అంత మాత్రమే కాదు, మనకు విడుదల వచ్చి మరలా మన ప్రాంతాలకి లేక యెరూషలేము మనం వెళ్ళిపోయినప్పుడు దేవునికి నీతియుక్తమైన బలులు మీరు అర్పించండి అంటే ఒక విధంగా వారిని ప్రోత్సహిస్తున్నాడు. మీరు బలులు అర్పించండి, మొక్కుకోండి. ఇందులో నుంచి ప్రియులారా మనం ఆలోచిస్తే యోనా భక్తుడు కూడా ఇలాగే ప్రార్థన చేస్తాడు కష్టకాలంలో. ఏమనంటే యోనా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఏమనంటే యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, తీయండి. యోనా భక్తుడు ప్రియులారా తను కూడా కష్టంలో ఉన్నప్పుడు దేవుని ఎదుట మొక్కుకుంటాడు. ఆయన 9వ వచనం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ఏమనుందంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కు బలులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఉపద్రవములో చేప కడుపులో ఉన్న యోన ప్రార్థిస్తున్నాడు, దేవా నీవు నన్ను విడిపించు, నీవు నన్ను రక్షించు, ఈ కోపములో నుండి నన్ను విడిపించు ప్రభువా. అలా విడిపిస్తే నేను నీకు మొక్కుబడిన మొక్కులు నేను చెల్లిస్తాను, నేను నీకు బలులు అర్పిస్తాను అని యోనా అన్నాడు. ఆ విధంగానే ప్రియులు దావీదు కూడా అంటున్నాడు, కష్టకాలంలో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు, శత్రువు తరుముతున్నాడు, ఎప్పుడొచ్చి పడిపోతాడో తెలియదు. ఆ టైంలో ప్రియులారు దావీదు ప్రార్థిస్తూ తనతో ఉన్న సన్నిహితులతో ఇలా అంటున్నాడు, మీరు బలులు అర్పించండి. ఎప్పుడు? మరలా దేవుడు మనకు క్షేమస్థితినిస్తాడు అప్పుడు. ఇది మనకు అలా అప్లై చేసుకోవచ్చండి అనంటే, మనము కూడా దేవునికి బలులు అర్పించాలి. ఏమర్పించాలి? కోళ్ళు, మేకలు, ఎద్దులు ఈ కాదు, అది పాత నిబంధన భక్తిది. కానీ మనం బలి అర్పించాలి. ఏంటి బలి అర్పించటం అంటే చెప్పండి? మనమే దేవునికి అర్పించుకోవాలి. దేవుడంటే భయపడి పాపం చేయకుండా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, 4వదిగా మనల్ని మనం ఎవరికి అర్పించుకోవాలంటే దేవునికి అర్పించుకోవాలి. రోమాపత్రిక ప్రియులారా 12వ అధ్యాయం 1-2 వచనాల్లో అదే ఉంటుంది. మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకోండి, సజీవ యాగంగా మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకోండి. మనం దేవునికి అర్పించుకోవడం అనంటే మనలో ఉన్న పాపమును, మనలో ఉన్న స్వయమును, మనలో ఉన్న అహమును, మనలో దేవునికి ఇష్టం లేని వాటిని మనము ప్రియులారా తొలగించుకోవాలి. వాటిని దేవుని బలిపీఠం మీద కాల్చనివ్వాలి. బలిపీఠం మీద ఏం చేస్తారు? ఓ జంతువును పడుకోబెడతారు, అది బూడిదయ్యే వరకు కాల్ చేస్తారు. అలాగే మనం కూడా దేవుని బలిపీఠం మీదకు దూకి మనలో ఉన్న అహాన్ని, మనలో ఉన్న పాపాన్ని బూడిదయ్యే వరకు మనము దేవునికి అర్పించుకుంటూనే ఉండాలి. ఆ భక్తి జీవితం ఎంతో ప్రియులారా దీవెనకరమైంది. కొంతమంది దేవునికి ఎన్నో కానుకలు ఇస్తారు, దేవునికి ఎంతో ప్రియులారా పరిచర్యలో సాకారంగా ఉంటారు, దేవునికి ఇచ్చే విషయంలో చాలా ముందుంటారు, కానీ దేవునికి తమ్మును తాము ఇచ్చుకోరు. కానీ వాక్యం వింటున్న మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునికి ఇవ్వడమే కాదండి, దేవునికి నిన్ను నువ్వు ఇచ్చుకోవాలి. నిన్నే ఒక సజీవ యాగంగా ఆయనకు అర్పించుకోవాలి. అప్పుడు ఆ భక్తి చాలా గొప్పది. ఇది 4వ మాట. 5వ మాట ఏమన్నాడో తెలుసా? దావీదు చెప్తున్న ప్రోత్సాహక మాటల్లో మరొక మాట ఏమిటంటే చూడండి, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకోండి అంటున్నాడు. ఎవరు నమ్మాలి? యెహోవాను. ఇబ్బంది పరిస్థితుల్లోనైనా, కష్టకాలంలోనైనా, బాధల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా, ఏ సమయంలోనైనా మనం నమ్మాల్సింది ఎవరిని అనంటే దేవునినే నమ్మాలి. ఎందుకంటే ఆపత్కాలమున ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనలు 20వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆపత్కాలమున ఆయన మనం నమ్ముకోవచ్చు, కష్టకాలంలో మనం ఆయన నమ్ముకోవచ్చు.
కీర్తనలో 118:8 మనందరికీ తెలిసిన మాట, మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మనకి మేలు అని అక్కడ స్పష్టంగా ఉంటుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, నీ నమ్మకం ఎవరి మీద? దేవుణ్ణే నమ్ముతున్నావా? ఈ సృష్టికర్తనే, ఈ బైబిల్ దేవుణ్ణే నువ్వు నమ్మి ఆయనను నువ్వు ఆరాధిస్తున్నావా? లేక నీవు వేటినో నమ్ముకుంటూ బ్రతుకుతున్నావా అనేది ఎవరికి మారమే పరీక్షించుకోవాలి. జాగ్రత్తగా అర్థమవుతుంది కదా. దావీదు మొదటి వచనంలో దేవునితో మాట్లాడి ప్రార్థన చేశాడు, దేవా నాకు ఉత్తరం ఇవ్వండి, సహాయం చేయండి అని. 2, దావీదు తన శత్రువులను బట్టి మాట్లాడుతున్నాడు. ఎవరా శత్రువులు అంటే అబ్షాలోము, తనతో ఉన్నవారు. వారు సత్యాన్ని వెంబడించకుండా అసత్యవంతుడైన అబ్షాలోమును వెంబడించడం బట్టి కృంగిపోయాడు, వేదన చెందాడు, ఆ మాటలు మాట్లాడాడు. 3వది, దావీదు తనతో ఉన్న సన్నిహితులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు భయపడండి, దేవునికి భయపడండి, పాపం చేయకండి, మీ హృదయాలను జాగ్రత్తగా ఉంచుకోండి, దేవునికి బలులు అర్పించండి. 5వ మాటగా, ప్రియులారా, దేవుణ్ణే నమ్మండి, ఆయనే మనకు సహాయం చేస్తారు అని చెప్తున్నాడు. ఇవి 3 మాటలు. చివరిగా 4వ మాట ఏంటో చెప్పనా? 4వ మాట ఏమిటంటే, దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రియులారా, చదువుదా 2వ వచనాలు. 6వ వచనం, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించదు. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఎంత గొప్పగా చెప్తున్నాడు కదా. చూడండి, చివరి భాగంలో మనం చూస్తే దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. అయితే 6వ వచనంలో మనం చూస్తే అక్కడ కొంతమంది ఒక మాట అంటున్నారు. ఏంటంటే, మాకు మేలు చూపువాడెవడు అని పలికేవారు అనేకులు. అవును, దావీదుతో ఉన్నవారు, ప్రియులారా, దావీదును ప్రేమించేవారు, దావీదంటే ఇష్టపడేవారు, ప్రియులారా, వాళ్ళు అంటున్న మాటలుగా మనం దీన్ని భావిస్తే, దైవజనులు, వారిని వీరిసిపోయిన దైవజనుడు ఈ మాటను ఇలా కూడా అంటారు. ఏమనంటే, దావీదుకు వచ్చిన కష్టం బట్టి తనని ప్రేమించే వాళ్ళు ఎలా అనుకున్నారంట, మరలా మాకు మంచి రోజులు ఎలా వస్తాయి, మరలా మేలుకరమైన రోజులు ఎలా వస్తాయి, మాకు మేలు చూపేవారు ఎవరు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఈ మాట దావీదుకి వినిపించింది. ప్రభు తను కీర్తనలు అంటున్నాడు, మాకు మేలు చూపేవారు పలుకువారు, మాకు మేలు చూపేవారు ఎవరని పలికేవారు అనేకులు ఉన్నారు. అయితే అలాంటి వారందరూ, ప్రియులారా, నెమ్మదిగా ఉండాలంటే దావీదు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, దేవా మాకు మేలు చూపేవారు ఎవరని, నన్ను ప్రేమించేవారు, నన్ను బట్టి ఆలోచించేవారు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అయితే వారందరికీ నీవే సహాయం చేయండి అన్నట్టు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. ఏంటి వచనం అంటే, ఇది దీవెనకరమైన వచనం, ఇది ఆశీర్వాదకరమైన వచనం. మనం చూస్తే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో యాజకుడైన అహరోను ప్రజలను దీవించేటప్పుడు పలికే మాటలు ఇవి. ఏంటంటే చూడండి ఆ మాట, సంఖ్యాకాండం 6వ అధ్యాయం చూడండి, 23 నుంచి చదువుతున్నాను. 23వ వచనం, మీరు ఇశ్రాయేలుని ఇలాగ దీవించవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. దేవుడు మోషే అహరోనులతో ఇలా అంటున్నాడు, మీరు ప్రజల్ని ఇలా దీవించండి. ఏమనంటే, దేవుడు మిమ్మల్ని కాపాడును గాక, ఆయన తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. ఇది యాజకుడిచ్చే దీవెన. కానీ దావీదు కానీ దావీదుతో ఎవరు యాజకులు లేరు. కానీ ప్రియులారు, ఇప్పుడు ఆ కరుణ, ఆ కృప చూపేది ఎవరంటే దేవుడే అని తెలిసి, దేవా నీవే నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయండి. ఏంటి సన్నిధి కాంతి ప్రకాశింపజేయడం అంటే? ఏమీ కాదు, ప్రభువా ఈ కష్ట సమయంలో, ఈ బాధాకరమైన సమయంలో, ఈ విపత్కరమైన సమయంలో
నీవు మాతో ఉన్నావనే ధైర్యం నాకు, నాతో ఉన్నవారికి మీరు దయచేయండి. అంతే. ఈ సమయంలో, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో దేవా, నాకు, నాతో ఉన్నవారికి నీవు మాతో ఉంటావు, నీవు మాకు కృపనిస్తావనే ధైర్యం మాకు ఇవ్వండి. అది దాని అర్థం. నాకు అనిపించింది, ఇది ధ్యానం చేసినప్పుడు ఈ ప్రార్థన మనం కూడా చెయ్యాలి ప్రతిరోజు. ఎందుకంటే చుట్టూరు భయంకరమైన పరిస్థితుల్లో ఏ క్షణాన్ని ఏ వింటామో తెలియని ఈ దినాల్లో మనం కూడా దేవుని ఎదుట ప్రార్థన చేయలేము. దేవా, నా మీద, నా కుటుంబం మీద, నా కుటుంబం మీద. ఎందుకంటే మాకు మేలుకరమైన రోజులు వస్తాయని పలికేవారు లోకంలో చాలామంది ఉన్నారు. మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందని, ఫోర్త్ వేవ్ వస్తుందని పలికేవారు చాలామంది ఉన్నారు. కరోనా వైరస్ల కేసులు పెరిగిపోతాయి, మనుషుల పరిస్థితి ఏంటో అని ప్యానిక్ అయిపోతున్న వారు, ఇబ్బంది పడుతున్న వారు ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవా, నీవు నా మీద, నా కుటుంబం మీద నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మాకు నెమ్మదినివ్వండి నైనా అని మనము మన కుటుంబం కోసం ప్రార్థన చెయ్యాలని అర్థమైంది. ప్రియులారా, మనం కూడా అడుగుదాం. ఏంటి సన్నిధి కాంతి ప్రకాశింపజేయడం? మరలా చెప్తున్నాను, ఎంత విపత్తు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవుడు మనల్ని నడిపిస్తాడనే ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో మనకి, ప్రియులారా, నెమ్మది వస్తుంది. ఆ మాట అన్న తర్వాత దావీదు ఏమంటున్నాడంటే, వారు ధాన్య ద్రాక్షారసములు 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు అంటున్నాడు. దావీదుకి హృదయంలో నెమ్మది వచ్చేసింది. దావీదుకి హృదయంలో ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో అంటున్నాడు ఏమనంటే, ధాన్య ద్రాక్షారసములు వచ్చినప్పుడు సంతోషించే కంటే, జాగ్రత్త వినండి, ఇశ్రాయేలీయులు ఎప్పుడు ధాన్య ద్రాక్షారసములు, ప్రియులారా, వారు ఎప్పుడు వాటిని బట్టి ఆనందిస్తారంటే, అయితే కోతకాలం వచ్చినప్పుడు కానీ, లేక వివాహాలు జరిగేటప్పుడు కానీ వారు ఎక్కువగా ఆనందిస్తారు యూదులు. అయితే దావీదు అంటున్నాడు, అలాంటి సమయాల కంటే దేవా, నీవు నా హృదయంలో ఇచ్చిన నెమ్మది అది చాలా గొప్పది. వివాహాల ద్వారా వచ్చే ఆ సంతోషం కంటే, కోతకాలమున ఇశ్రాయేలీయులకు వచ్చే సంతోషం కంటే, ఈ విపత్తులో నీవు నాకు ఇచ్చే నెమ్మది అది చాలా గొప్పది ప్రభువా అని దావీదు నెమ్మదితో అంటూ చివరన ఒక మాట అన్నాడు. 8వ వచనంలో ఏమనంటే, యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండునను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అని సంతోషంగా తన కీర్తనను ముగించాడు. జాగ్రత్తగా వినండి. మీరు 3వ కీర్తనలో చదివితే దావీదుకి భయం ఎప్పుడు తన కుమారుడు వచ్చి, శత్రువులు వచ్చి నాశనం చేస్తారనే భయంతో ఉన్నాడు. కానీ 3వ కీర్తనలోనూ నెమ్మది వస్తుంది. 4వ కీర్తనలో పరిపూర్ణ నెమ్మది వస్తుంది. ప్రభువా, నీవు నాతో ఉన్నావు, నీవు నన్ను చూస్తున్నావు, నీవు నా పరిస్థితులను గమనిస్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నా చుట్టూరున్న పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, నీవు నాతో ఉన్నావు, నాకదే చాలు. కావున నేను పండుకుని నిద్రపోతానయ్యా. నేను నిద్రపోకుండా ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు, నాకు నెమ్మదిగా నిద్రించేది నీవే ప్రభువా అంటూ, ప్రియులారా, దావీదు తన దేవుడితో అంటున్నాడు, దేవా, నీవే నన్ను సురక్షితంగా కాపాడుతావు అని అంటున్నాడు. ఈ ముగింపు మాటల్లో చెప్తున్నాను, దావీదుకి ఉన్న ఈ నిబ్బరం నీకుందా? దావీదుకు ఉన్న ఈ ధైర్యం మనకుందా? దావీదు మరణాన్ని ముందు పెట్టుకుని ఈ మాటలు చెప్పినప్పుడు మరి మనం కూడా ఇలాంటి ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడగలుగుతున్నామా? ఆలోచన చేయండి. 4 విషయాలు చూసాం ఈ కీర్తనలు. 4 విషయాలు. 1, దావీదు దేవునికి చేసిన ప్రార్థన. విపత్తులో ఉన్నప్పుడు దావీదు దేవునికి చేసిన ప్రార్థన ఏమిటంటే, దేవా, నాకు ఉత్తరం ఇవ్వండి, నా ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. 2, శత్రువులను బట్టి చాలా బాధపడ్డాడు. అరే, ఎంతకాలం మీరు ఎలా ఉంటారు అని చాలా వేదన చెందాడు. 3, తనతో ఉన్న వారిని ప్రోత్సహించాడు. మీరు
భయపడండి, పాపం చేయకండి, హృదయాన్ని కాపాడుకోండి. అంత మాత్రమే కాదు, మీరు దేవునికి బలులు అర్పించండి, మీరు దేవుణ్ణే నమ్మండి అంటూ చివరికి వచ్చేసరికి, దేవా నా మీద, నా ప్రజల మీద నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేయండి అని కోరి, దేవా నీవు నాకు ఇచ్చిన ఈ నెమ్మదిని బట్టి మీకెన్నో వందనాలు, నన్ను సురక్షితంగా కాపాడేది నీవే, నాకు నెమ్మదినిచ్చేది నీవే అని ధైర్యంగా ఉన్నాడు. ఈ మాటలు వింటుండగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో మరణం అక్కర్లేదు. ఏదో మిమ్మల్ని ఎవరో ఏదో అంటేనే, లేక మిమ్మల్ని ఎవరో బాధపడేలా మాట్లాడితేనే నీవు నిరుత్సాహపడిపోతున్నావే, ఇంకా మరణ భయం నీ ముందుంటే నువ్వేమైపోతావు చెప్పోసారి. ఈ వాక్యం వింటున్న అందరిని అడుగుతున్నాను, చిన్న చిన్న వాటికే, చిన్న చిన్న నిందలకి, చిన్న చిన్న అవమానాలకి, ప్రియులర చిన్న చిన్న మనస్పర్ధలకి మనం ఎంతో నీరుగారిపోయి, ఎంతో ప్రియులర భయపడిపోయి మనం ఇదైపోతున్నామే. వీటికి ఇలా అయిపోతే మరి మరణం మన ముందు ఉందనుకోండి, ఇంకా మన పరిస్థితి ఏంటి? ఉదాహరణకి ఇలా ఆలోచించండి, చిన్న చిన్న వాటికి ఇలా అయిపోతున్నాం, కానీ నీ తోబుట్టువులే నువ్వేదో తప్పు చేశావని, నిన్ను చంపేయాలని నీ మీద మర్డర్ ప్లాన్ చేస్తున్నారు, నీ మీద ఏదో టైంలో వచ్చి నిన్ను చంపేయబోతున్నారని కనుక నీకు తెలిస్తే నువ్వు పడుకోగలవు? అసలు నీకు నిద్ర పడుతుందా? కానీ దావీదు అంటున్నాడు, నేను పడుకుంటాను, నేను నిద్రపోతాను. మొదట్లో దావీదికి ఆ నెమ్మది లేదు. మొదట్లో దావీదికి భయం, ఆందోళన ఏంటో అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు దేవునికి ప్రార్థించిన తర్వాత, దేవుని ఎదుట తను తాను అప్పగించుకుని గోజాడిన తర్వాత ఆయనకి పరిపూర్ణమైన నెమ్మదినిచ్చాడు దేవుడు. నీకు వస్తుందా నెమ్మది? ప్రార్థన చేస్తున్నావు కానీ విశ్రాంతిని, నెమ్మదిని అనుభవిస్తున్నావా? నేను చదివాను, ఒక ఫిలిప్పీ దేశంలో, ప్రియులార ఒక అతను ఆ నెత్తి మీద కట్టెలు పెట్టుకొని చాలా బరువుగా ఉన్నాయి, వాటిని మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడట. వెళుతున్నాడు, చక్కగా నడుస్తూ ఉన్నాడు, కానీ చాలా బరువు మోస్తున్నాడు, చాలా ఆయాసపడుతున్నాడు, పాపం తనకి చెమటలు వచ్చేస్తున్నాయి. అయితే ఈ లోపుగా ఆ దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడు. ఇంతకు ఆ కారు ఏంటంటే వెనకాల డిక్కీ ఉంటుంది. కొన్ని ఆటోలు ఉంటాయి కదా, ట్రక్ ఆటోలు ఉంటాయి కదా, అలాగే ట్రక్ కార్లు కూడా ఉంటాయి. కాబట్టి ఆ దేశంలో ట్రక్ కార్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కారు నడుపుకుంటూ వెళుతున్న ఒక అతను పాపం పెద్దాయని చూసి, అయ్యో చాలా కష్టంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, నేను ఆయనకి ఏదో సహాయం చేయాలనుకుని, తాతగారు మీరు అంత కష్టపడకండి, మీరు అలా నడుచుకుంటూ వెళ్ళకండి, ఇదిగో నా కారు ఉంది, మీరు వెనకాల ఎక్కండి, చక్కగా మిమ్మల్ని తీసుకెళ్తానంటే వెనకాల ఎక్కాడు, ఎక్కమన్నాడు, ఎక్కాడు. తర్వాత కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే అలా వెళుతూ ఉండగా ఇంతకీ వెనకాల ఉన్నాయని ఎలా ఉన్నాడో చూద్దామని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన నివ్వెరపోయాడంట. ఏంటంటే ఆ పెద్ద ఆయన అంత బరువు మోస్తున్నాడని ఈయన కారు ఎక్కించుకున్నాడు, ట్రక్ కారు ఎక్కించుకున్నాడు. అయితే ఆయన ట్రక్ అయితే ఎక్కాడు కానీ ఆ నెత్తి మీద మాత్రం బరువు మాత్రం అలాగే ఉంచుకున్నాడు. ఆ నెత్తి మీద ఉన్న ఆ బరువు అలాగే ఉంచుకున్నాడు, ఇంకా ఆయాసపడుతున్నాడు. కొంచెం ఆలోచన ఉన్న అతనైతే ఏం చేయాలి, ఆ కట్టెలన్నీ దాని మీద పెట్టేసి చక్కగా తన పక్కన కూర్చోవాలి. కానీ ఇతను ఉన్నాడు, ట్రక్కులోనే ఉన్నాడు, కానీ భారం మోస్తున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు కూడా మనం ప్రభువు నమ్ముతున్నాం, క్రీస్తునే నమ్మాం, ఆయన్నే ఆరాధిస్తున్నాం, ఆయనకే ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఆయన నడిపించే వాహనంలోనే మనం వెళుతున్నాం, కానీ బరువులు మోస్తున్నాం. ప్రియులారా, చిన్న బరువులు పెద్ద బరువులని అనుకుంటున్నాం, చిన్న నిందలు మనం పెద్దవనుకుంటున్నాం, వీటికే మనం నీరుగారిపోతున్నాం, వీటికే మనం జీవితం మీద విరక్తి భావంతో మాట్లాడుతున్నాం. వద్దండి, మరణాన్ని ముందు పెట్టుకునే దావీదుకి ఆ నిబ్బరం ఉంటే చిన్న వాటికి మనకెందుకు ధైర్యం కోల్పోవాలి చెప్పండి? మనం ఎందుకు అధైర్యంతో మాట్లాడాలి చెప్పండి? మనకు దేవుడు లేడా? మన ప్రార్థన వినే దేవుడు లేడా? మనలను చూచే దేవుడు లేడా? సార్వభౌముడైన దేవుడు లేడా? ఆయన ఉండగా మనకెందుకు ఈ దిగులు? ఆలోచించండి.
చివరి మాట చెప్తాను. చార్లెస్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు. ఏంటో తెలుసా? మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, చాలా వేదనలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము ప్రియులారా దేవుని సార్వభౌమత్వపు అధికారము అనే ఆ తలదిండు మీద తలపెట్టుకుని మనం చక్కగా నిద్రపోవాలంట. మళ్ళీ చెప్తున్నాను, సమస్యలు ఎక్కువైనప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు సార్వభౌముడు అనే తలదిండు మీద తలపెట్టుకుని మనం పడుకోవాలట. మనం పడుకునేటప్పుడు తలదిండి ఉంటుంది కదా, ఆ తలదిండిగా ఏం ఉంచాలంటే దేవుడు సార్వభౌముడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి సార్వభౌముడు అంటే, నేనే సమస్యలో ఉన్నా, నేనే ఇబ్బందిలో ఉన్నా, నన్ను ఎవరు నిందిస్తున్నా, లేక నాకు ఏ బలహీనత వచ్చినా, లేక నేను అనుకున్న పని ఏది జరగకపోయినా పర్వాలేదు, ఆయన సార్వభౌముడు. నాకు ఏ కీడు వచ్చినా ఆ కీడును మేలుగా మార్చగలిగే దేవుడు. నాకే ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిలో నాకు తోడుగా ఉండే దేవుడు. ఆయన చీకటిని వెలుగ్గా చేయగలిగిన దేవుడు. మారాని మధురంగా మార్చగలడు. సమస్యలను, ప్రతికూలతను అనుకూలంగా చేయగలిగిన దేవుడు. ఆ దేవుణ్ణి నేను నమ్మినప్పుడు నేనెందుకు భయపడాలి? నేనెందుకు దిగులు చెందాలి? నా దేవుడు సార్వభౌముడు. ఆయన నన్ను చూస్తాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనే ధైర్యం మనకుంటే, దావీదు వలె మనం కూడా అంటాం, దేవా, నా చుట్టూరు ఎన్ని ఇబ్బందులున్నా, కరోనా నా ఎదుటికి వచ్చిన ప్రభువా, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవడం నాకు నేర్పండి, నెమ్మదిగా ఉండడం నాకు నేర్పండి, ప్రశాంతంగా ఉండడం నాకు నేర్పండి. దావీదు మరణం ముందు పెట్టుకుని ఎలాగైతే నెమ్మదిగా ఉన్నాడో, ఆ విధమైన ప్రశాంతత, ఆ విధమైన నెమ్మది నాకు అనుగ్రహించండి ప్రభువా, నాకు ఆ నెమ్మదిని ప్రసాదించండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే, ప్రేమగల దేవుడు, కృపగలిగిన దేవుడు, దావీదుకు సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. దావీదును చూస్తే ఆ కొద్ది టైంలోనే ఆయనకి ఇబ్బంది వచ్చింది, కానీ ఆ తర్వాత ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారితో ప్రియులారి యుద్ధం జరిగినప్పుడు శత్రువులు ఓడిపోయారు, దావీదు గెలిచాడు. మరలా దేవుడు దావీదుకి ఆ సింహాసనాన్ని ఇచ్చాడు. మనకు కూడా ప్రియులారా, ఈ ఇబ్బందులు, ఈ కష్టములు, ఈ బాధలు ఇవి కొన్నాళ్ళే ఉన్నప్పటికీ దేవుడు ఏదో ఒక సమయంలో మరలా ఆయన మన మీద కృప చూపిస్తాడని ధైర్యముతో, విశ్వాసముతో ఆయన మీదనే ఆధారపడదాం, ఆయన్నే గోచాడదాం, ఆయనకే ప్రార్థన చేద్దాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయాలి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.